అండి, నేను మీ భాస్కర్. మనం తెలంగాణలో 33 జిల్లాల్లో 32 జిల్లాల్లో మన క్లయింట్లు ఉండాలి, ఒక జిల్లా తప్ప అన్నాను. అది హైదరాబాదు. హైదరాబాద్ పక్కన పెడదాం, దాని తర్వాత చెప్తానన్నాను. ఏంది అంటే కదా, హైదరాబాద్కి మిగతా ఉన్న 32 జిల్లాలకే, అంటే నేను నారాయణపేట జిల్లా వర్క్ చేశాను, నల్గొండ జిల్లాలో వర్క్ చేశాను, అలాగే మొన్న గద్వాల జిల్లాలో వర్క్ చేశాను. ఏంటి ఆ జిల్లాకి మిగతా జిల్లాలకి తేడా ఏంటంటే డేటా అండి. హైదరాబాద్ మెయిన్ స్టేట్లో ఉండేదే ఫోటోలు క్యాండిడేట్లు వందల వేల, కొన్ని వేల లక్షల ఫోటోలు ఉంటాయి ఒక్కొక్క ఫోల్డర్లో. అంటే ఒక పెళ్ళి వచ్చి ఒక 3,000 4,000 ఫోటోలు, క్యాండిడేట్ ఒక 2,000 3,000 ఫోటోలు ఆ రేంజ్ ఉంటాయి. అదే మీరు పక్క జిల్లాలకు వెళ్తే ఆ క్యాండిడేట్లు 90% ఉన్న లిమిట్గా తీసుకుంటారు. వాళ్ళు లిమిట్గా తీసుకుంటారు, మీరు చెక్ చేయొచ్చు. నాకు ఒక ఆయన డేటా పంపించాడు, మీరు డేటా చూడండి. ఇది 2.70 GB డేటా. ఒక పెళ్ళి నీట్గా లిమిటే ఫోల్డర్లు పక్కాగా వేసి మీరు గమనిస్తే ఇదిగోండి నీట్గా. ఎక్స్ట్రా డేటా ఏముండదు, మనం ఎన్ని చెప్పామో అంతే డేటా. ఇప్పుడు 30 షీట్లకు 180 ఫోటోలు, 150 ఇంతే డేటా, ఇంతకు మించి ఉండదు. ఏంటంటే హైదరాబాద్కి ఇక్కడ తేడా ఏంటంటే, హైదరాబాద్లో డంపింగ్ యాడ్ లాగా ఫోటోలు వితౌట్ సెలక్షను. వాళ్ళకి సెలక్షన్ చేయడం రాదు, మెయిన్ సెలక్షన్ చేయరు. ఎంత డేటా ఉంటే అంత డేటా ఇస్తారు. అందుకే వాళ్ళకి సంవత్సరాల తరబడి నెలల తరబడి పని చేయాలి. ఇదే బయట మనం మిగతా జిల్లాలో, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాల్లో మనం చేయాలి అంటే ఒక్కరోజు హాఫ్ డే, 50 షీట్లు హాఫ్ డేలో నేను చేస్తాను అన్న. మిగతా జిల్లాలో ఎవరికైనా కూడా హాఫ్ డేలో 50 షీట్లు అయిపోతాయి. ఎందుకంటే అంత నీట్గా, అంత పెర్ఫెక్ట్గా తక్కువ డేటా తెస్తారు. మిగతా జిల్లాల్లో ఫుటేజ్ యావరేజ్గా ఉన్నా, బిలో యావరేజ్గా ఉన్నా, మిడిల్ ప్రీమియంగా ఉన్నా మనకి ఇబ్బంది లేదు. వాళ్ళు చక్కగా చేయించుకుంటున్నారు, నీట్గా సెలక్షన్ ఉంటుంది. వాళ్ళు నీట్గా జిప్ చేయటం, డేటా మనం స్ప్లిట్ చేయటం, మనం చెప్పినవి అన్నీ చాలా బాగా ఫాలో అవుతున్నారండి వాళ్ళు. అంటే నాకే తెలియదు వాళ్ళు ఎవరో డ్రైవ్ ఇస్తారో, పెడతారో, డబ్బులు కొడతారో. మీరు గమనించండి. ఇప్పుడు నాకు ఒక ఆయన ఇచ్చారు, ఇది దగ్గరగా మీకు వచ్చి విఆర్ గద్వాల జిల్లా నుంచి వచ్చిందన్నాను కదా. ఈయన నేను ఎవరో చూడలేదు, జస్ట్ నా ఇన్స్టాని ఫాలో అయ్యి నేను బిల్ పెట్టాను, ఇట్లా ఇస్తానన్నాను. అమౌంట్ ఏదో ఒక అమౌంట్ పే చేశాడు, మిగతా పని అయ్యాక పే చేద్దరు కానీ అన్నాను. అంటే మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నానన్న. ఏంటి అంటే వీళ్ళు ఏదైనా పని, నేను మిగతా జిల్లాలో అబ్జర్వ్ చేశాను. మీరు దూరమా, హైదరాబాద్ ఫోన్ చేస్తారు, అయ్యో ఇక్కడ అనుకున్నానండి, మీరు అక్కడ. ఈవేళ ఇక్కడున్నా, అమెరికాలో ఉన్నా, నేను యూఎస్లో ఉన్నా, ఆన్లైన్ వచ్చాక, టెక్నాలజీ వచ్చాక ఎక్కడున్నా మీ పక్కన ఉన్నట్టే. ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నా కూడా గనుడు నా లెక్కల్లో. అయితే నేను పక్కనే ఉండాలి, ఆ ట్రెండ్ లేదు. షాప్కి వచ్చి డేటా ఇచ్చి రోజులు అసలు లేవు. ఎవడొస్తాడు ఇప్పుడు షాప్కి అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. నేను క్యారీ చేయలేను, నేను బొస్కీయలేను, నీకు జిప్ చేయలేను, నాకు నెట్ స్పీడ్ లేదు. ఇవాళ 100 GB కూడా నెట్కి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అది ఆ టైం వేస్ట్. మీరు నా దగ్గర రావడం కూడా నా పని ఆపుకుని మీ పని సెలక్షన్ చేయడం, తతంగం ఇవన్నీ చేయడం, నాకు పని హాఫ్ డే షెడ్యూల్ వేస్ట్, మీకు పెట్రోల్ వేస్ట్, మీకు పని వేస్ట్. అంటే మీరు చెప్తున్నాను, నాకు అక్కడ హైదరాబాద్ నుంచి మెయిన్ ఏంటంటే డేటా పార్టీషన్ ఉండదన్న, డేటా సెలక్షన్ ఉండవు. వాళ్ళకి ఆ స్ప్లిట్టింగ్ ఎందుకు తెలియదు. మెయిన్ ఏంటంటే ఇవన్నీ వాళ్ళు చేయలేరు. అక్కడ వచ్చినా కూడా క్యాండిడేట్లు వందల వేల ఫోటోలు, ఆ ఫోటోలు చేసిన కన్నా మిగతా వాళ్ళు డేటా చూపించారు కదా, 2 GB 3 GB. అయితే హైదరాబాద్ అయితే 60 GB 100 GB ఓన్లీ ఫోటోలు. వీడియోలు అనుకుంటున్నారు మళ్ళీ మీరు. హైదరాబాద్ 60 GB 100 GB ఫోటోలు, అందులో మనం వాడి 10%. అన్న ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చి క్యాండిడేట్ 1000 ఫోటోలో నేను 10-15 ఫోటోలు నుంచి ఉన్నాను. నేను కదా ఎవడైనా సరే. ఎందుకు అంత డేటా తీసేరు, క్లయింట్కి ఇచ్చేసి అందులో ఉపయోగపడి ఒక క్యాండిడేట్లో ఒక 20 30 లేదా 50 అందులో పెట్టుకుంటే ఉపయోగం. పని చేయించుకునే ఉద్దేశం స్వామి ఇది. మీరు కూర్చొని సెలక్షన్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై మాకు. అది నేను చెప్పొచ్చేది అది. మనకి తెలంగాణ బిడ్డలు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మనకి తెలంగాణలో ఉన్న మిగతా 3 జిల్లాలు, ప్రతి జిల్లాలో మనకు ఒక క్లయింట్ ఉండాలి. అందులో మన స్వార్థం కూడా ఉంది. ఎప్పుడైనా మన జిల్లాలో అయితే మన బిడ్డ ఒకడు ఉన్నాడు, ఇక్కడ మన క్లయింట్ ఒకడు ఉన్నాడని అనుకోవాలి. నేను నారాయణపేట జిల్లా వెళ్తే నాకు రాకేష్ ఉన్నాడు, గద్వాల వెళ్తే విఆర్ ఫోటోగ్రఫీ ఉంది, నల్గొండ వెళ్తే అక్కడ బిఎస్కే ఫోటోగ్రఫీ శివగారు ఉన్నారు. ఇలా ప్రతి జిల్లా నాకు క్లయింట్ చూడాలని, ఒక జిల్లాలో ఒక క్లయింట్ చూడాలి. నాకు ఎక్కువ ఇచ్చినా నేను వర్క్ క్లెయిమ్ చేయలేను, అంతమంది చేయలేము. బెస్ట్ కస్టమర్స్, నీట్గా మనం చెప్పే మాట వినే కస్టమర్లో 2 భాస్కరం చేత ఎలా పని చేయించుకోవాలో వాళ్ళకి మించిన తెలివితేటలు ఇంకెవరికి లేవు. కొంతమందికి ఇంతేంటి ఇలా చెప్తున్నాడు, ఇదేంటి అదేంటి అన్న రీజన్లు తప్ప అసలు పని ఎలా చేయించుకోవాలి, పని కాలవాడి చేత పని ఎలా చేయించుకోవాలో ట్విస్ట్. ఎంతటి అహంకారైనా ఆ ఈగోయిస్ట్ని కూడా లొంగ తీసుకుని పని చేయించుకుని ఫోటోగ్రాఫర్ ఉంటాడు చూసారన్నా,
అతనికి ఆ ట్రిక్ తెలుసు, ఆ పని ఎలా చేయించుకోవాలో ఏంది కథ ఏంటి. మెయిన్ పని చేయించుకోవడం రావాలి స్వామి. కస్టమర్లకు టైంకి ఇవ్వాలి, ఇన్ టైంకి ఇవ్వాలి. ఫస్ట్ ఇది నేర్చుకోండి. టైంకి ఇన్ టైంకి ఇస్తే ఆ ఫీలు, ఆ మూడ్ వేరు. మీరు ఎప్పుడో చెప్పాను కదా ఆల్రెడీ, ఎప్పుడో పెళ్ళైనా ఈవెంట్ అయినా సంవత్సరానికి ఇస్తాను 10 సంవత్సరాలకి ఇస్తానంటే నడిచే రోజులు కాదు. ఈవేళ మనం ఇప్పుడు వెళ్ళి ఏదైనా ఫోన్ కొనుక్కోవాలా లేకపోతే ఇంకోటి ఏదో కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కునే రోజులు. అమెజాన్ ఈవేళ బుక్ చేస్తే రేపు వస్తుంది. అలాగే ఆల్బమ్ కూడా అట్లాంటి ఇన్ టైంలో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నా మాటలు ఇంతవరకు విన్నారంటే నా మాటలు నచ్చినాయి అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కింద ఏదైనా మీ అభిప్రాయాలు ఉండి ఇలాంటి వీడియోలు చేయాలి అని అంటే కింద కమెంట్ చేయండి. నన్ను సహకరించండి. ఫ్యూచర్లో మీ సహకారం ఉంటే కనుక మనం డిజైనింగ్ చిన్నది కాస్త పెద్దది హబ్గా క్రియేట్ చేసి మేము ఫ్యూచర్లో కాకినాడ ప్రింటెక్స్ ఆధ్వర్యంలో ఒక డిజైనింగ్ హబ్ పెట్టాలి, ఒక వీడియో మిక్సింగ్ ఆల్బమ్ డిజైనింగ్ హబ్ పెట్టాలని మేము అనుకుంటున్నాం. మన యువత 20 to 30 మిడిల్ ఎవరైతే ఉన్నారో ఆ యువత అంతా మేము వాళ్ళకి ప్రోత్సహిస్తాం. అలాగే వాళ్ళంతా కూడా మా వెన్నంటూ ఉంటే ఫ్యూచర్లో మేము డిజైనింగ్ ప్రింటెక్స్ డిజైనింగ్ హబ్ అని వీడియో మిక్సింగ్ కానీ నుంచి ఆల్బమ్ డిజైనింగ్ ప్రింటింగ్లు కానీ అన్నీ కూడా ఒకే చోట అయ్యేటట్టు మా దగ్గరకు వస్తే ఇది ఒక చోట కాదో ఇక్కడికి వెళ్తే అన్నీ అయిపోతారా బాబు అనేటట్టు మేము ప్లాన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎవరైనా ఉంటే మీరు అప్రోచ్ అవ్వండి. సదా మీ సేవలో మీ భాస్కర్ యాడ్స్. నా ఫోన్ నెంబర్ 9866698709. జై హింద్.